వెల్కమ్ టు స్పెషల్ షో. మనం చూస్తున్నాం మాకు న్యాయం కావాలి అంటూ ఇవాళ ఒక కుటుంబం తల్లిదండ్రులు మన స్టూడియోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే నవమాసాలు కని పెంచే బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటారు, కానీ అదే వాళ్ళ అకాల మరణం చెందితే ఆ బాధ అన్నది నిజంగానే వర్ణనాతీతం. ఆ సందర్భంలో కూడా చనిపోయింది ఒక ప్రమాదమో లేకపోతే ఇంకొకటో అయితే వాళ్ళకి సంబంధించి దాని ఎంతో కొంత వాళ్ళు జీర్ణించుకుంటారు, కానీ ఇక్కడ సమస్య అది కాదు. ఎందుకంటే చనిపోయిన పిల్లవాడు ప్రమాదం కాదు, హత్య గావించబడ్డాడన్న అనుమానం వాళ్ళల్లో ఉన్నప్పుడు ఆ అనుమానాలను తీర్చాల్సిన పోలీసులు కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, వారి మాటలను పట్టించుకోనప్పుడు ఆ నరకాన్ని మాత్రం ఖచ్చితంగా ఎవరు వర్ణించలేరు. చాలా కష్టతరమైన పని అది. ఇవాళ అదే సిచ్యువేషన్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఇవాళ మన బీఆర్కే స్టూడియోకి వచ్చింది. స్టూడియోకి వచ్చినప్పుడు కానివ్వండి, మనం ఇప్పుడు చూస్తున్నాం, ఆల్రెడీ మనము స్టూడియో లైవ్ షో స్టార్ట్ చేయడానికి ముందే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి అంటేనే వాళ్ళ బాధ ఎంత ఉందో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అడుగుతోంది ఒకటే, మా అబ్బాయి నిజంగానే ప్రమాదంలో చనిపోయాడా, మాకు అనుమానాలు ఉన్నాయి, లేదు అతను నిజంగానే ఎవరో కొట్టి చంపారు అనే అనుమానం ఉంది మాకు అన్నప్పుడు ఆ అనుమానాన్ని తీర్చే మనుషులు కనిపించకపోవడం, అలాంటి విధంగా పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ ముందుకు వెళ్ళకపోవడం అన్న విషయాన్ని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆ బాధను వాళ్ళతోనే ఒకసారి అడుగుదాం. ఎందుకంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా ఇవాళ చాలా కీలకమైన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. మొదటగా అంటే ఈ కుటుంబాన్ని నేను పరిచయం చేయాలంటే కూడా నాకు బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే బెనర్జీ గారు అలాగే నాగేంద్రమ్మ గారు మనతో పాటు లైవ్లో ఇప్పటికే జాయిన్ అయ్యారు. అంటే వీళ్ళు చాలా చిన్న కుటుంబము, చాలా అంటే బెనర్జీ గారికి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్ని చాలా అపురూపంగా పెంచుకుంటున్న సందర్భంలో ఒకరోజు ఒక అబ్బాయి మాయమైపోయాడు, చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఆ చావు బాధలో నుంచి బయటపడడానికన్నా ముందే అతను ప్రమాదంలో కాదు, అతను హత్య గావించబడ్డాను ఒక అనుమానం వాళ్ళకి మొదలైంది. ఒకసారి మనము బెనర్జీ గారిని అడుగుదాము. బెనర్జీ గారు, అంటే మిమ్మల్ని ఈ టైంలో మాట్లాడించడం అంతా కూడా చాలా బాధ, కానీ బట్ ఏంటంటే మీ బాధ ప్రపంచానికి తెలియాలి అంటే ఇవాళ మీరు మాట్లాడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా అసలు ఏంటి మీ కుటుంబం ఒకసారి చెప్పండి. మీరు ఎవరెవరు ఉంటారు మీ కుటుంబంలో, ఎవరెవరు ఏం పని చేస్తారు? మేము 9 అండి. మా మిస్సెస్, మా పెద్ద బాబు, చిన్న పిల్లగాడు కార్ డ్రైవర్కి వెళ్తారండి. 4వ తారీఖు జూన్ 4వ తారీఖు ఫలితాలు కదా, ఆ రోజు కొత్తోళ్ళు 4 వచ్చి పిల్లగాడు బండి ఎక్కించుకొని పోయారు. మా గోడ చెప్పలేదు చెప్పకుండా వస్తాం చెప్పైపోయింది, మాకు చెప్పైపోయింది. పలానోళ్ళు రమ్మంటున్నారా, పలానా నాగరాజు పలానా వెంకటేశ్వర రమ్మంటున్నారు, పోయేస్తాను ఎందుకన్నాను అని చెప్పే ఎందుకయ్యా వద్దులంటావు, ఎందుకో రమ్మంటున్నారా అలా ఆ పాఠం శవంతోనే ఇంటికి తిరిగి వచ్చిండు. ఇక పాట మీద చెప్పి వెళ్ళిపోయింది, శవయ్య వచ్చిండు నాకు. అంటే కాదన్నమాట, ఆ రోజు ఏమని చెప్పి తీసుకెళ్ళాడు అబ్బాయి? ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏమని చెప్పి వెళ్ళాడు? నాగరాజు అన్న వెళ్తాను, వెంకటేశ్వర రావన్నారు, పని ఉందంట రమ్మన్నారు అంటే వద్దురా ఇప్పుడు ఎందుకంటే ఏమన్నా అర్జెంటుగా రమ్మన్నారు అని వెళ్ళిపోయిండు. నువ్వు వద్దురేవన్నీ ఫోన్ చేద్దాం అన్నారంటప్పుడు బయట కూర్చొని ఫోన్ చేద్దాం అనుకున్న లోపల వీడియో పెట్టారని ఎవరో చెప్పేసరి కల్లా మా ఆయనకే అటాక్లాగా వచ్చింది, నాకు ఎంపీవీ డౌన్ అయిపోయింది, ఎట్ట చనిపోయిందని చెప్పేసి చంపేశారన్నారు. సో మీకు ఎవరు ఫోన్ చేశారన్నమాట ఇట్లా చనిపోయి ఉన్నాడు అన్నది? ఎవరు మీకు ఫోన్ చేసి చెప్పారు? ఆ గొడవల వాళ్ళే చెప్పారు. ఎవరు చెప్పారు కూడా ఆ టైంలోకి ఎవరైతే మాకు అర్థం కాదు. అయితే ఇక్కడ మొత్తానికి అనుమానం మొదలైంది ఆ వీడియోతో. ఎందుకంటే ఒక వీడియోలో మనం కూడా ఇప్పుడు చూద్దాం, ఆ వీడియోని ఒకసారి చూసినా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే జూన్ 4వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ మనం ఆ వీడియో చూస్తున్న కూడా దాదాపుగా ఖరారైన నేపథ్యంలోనే ఆ వీడియో అనేది కూడా రికార్డ్ చేశారు. అక్కడ ఏంటంటే వీళ్ళ అబ్బాయి ఎవరైతే మందా కార్తీక్ ఉన్నారో, కార్తీక్ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చారు, బయటికి తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్లే క్రమంలో అతని బండిలో పెట్రోల్ అయిపోతే ఆ పెట్రోల్ ఇస్తాము అనే నేపథ్యంతో ఆ నెపంతో ఏం చేశారంటే మొదటగా వీళ్ళు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటారు, అది టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి దాని మీద ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ ఉంటే ఆ బొమ్మను తీసేస్తే మీకు నేను పెట్రోల్ ఇస్తానన్న టైప్లో ఒక వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం సంబంధించిన వీడియో ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే ఈ అనుమానం మొత్తం మొదలైంది ఆ వీడియోని కొద్దిమంది స్టేటస్లుగా పెట్టుకున్నారు, మరికొద్దిమంది ఆ ఊర్లో చాలా మందికి ఫార్వర్డ్ చేసుకున్నారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. మనము వీడియో చూసిన తర్వాత ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇలాగా అది ఇటు కాదు, నేను దిగుతా ఏమని నిమిషాలు కాదు, నువ్వేదో రోజు నువ్వు నీ అరే నువ్వు రాంగ్ మాట్లాడు. ఆ రోజు నువ్వు బయట నా అవసరం నా అవసరం లేదు, నువ్వు ఇంకోట ఇప్పుడు నా
నీకు పెట్టుకోపోయినా ఆ రోజు నా కొడకాని పిల్లు నన్ను ఎప్పుడైనా నేను డ్రైవర్ పిలిస్తే ఎప్పుడైనా పిలుతా ఏంది ఆ రోజు అట్లా చేసినాం. మరి ఇప్పుడు ఆ పిల్ల నీ గురించి పోయింది అన్నాగా. మరి అవును ఎవడు పాదా బయట పోయి మాట ఎవరు ఇప్పుడు నువ్వు పోతే నీ మాట అంతేంది. నా కొడక ఈ మధ్యలో ఇంటి మధ్యలో పడితే నా బండి కోసం నా కోసం మా ఇంటి కోసం కనుక నేను చేసేది చేస్తాను. నేను ఎవరు నేను పీకంగా నువ్వు టీడీపీ పంపేకాల నీ ఇప్పుడు పెట్రోల్ పోయాలి నీ దాంట్లో. ఇప్పుడు అదే వచ్చేది పీకు వచ్చిందిరా నీ వచ్చేదేరా. అందుకోసం మా మీద బడి ఏడ్చేది. నా నిజం చెప్పాను. ఇంటికి కాదు నువ్వు వచ్చే పద్ధతి వీడియోలు చెప్తున్నా పీకు అది నువ్వు పేకాలని తీయాలా పీక్ అది. ఇంట్లో కాదురా వీడియో తీస్తున్నారా. ఎవరు వాళ్ళు పోయింది నువ్వు బయటికి పోయాక అందుకోసం మాట్లాడింది. నేను ఎటు పోలే ఇంట్లో నేను బీకేదా దీమాకన్నా నేను బీగుతున్నా కన్నా పీకు ఏంది మళ్ళీ అది పొటం చేస్తే తీసేది పీకు వాంబు నిన్నేదో అనుకున్నాలే కానన్నా. కాదురా కార్తీక్ సింపుల్ మాట్లాడుతున్నా. బీగుతున్నా కన్నా ఇంకెందుకన్నా పెట్రోల్ అయిపోయింది దాంట్లో అయిపోయింది బాటిల్ కోసం వస్తున్నా చేస్తున్నా కన్నా ఇంకెందుకన్నా ఐడియాలు చేసి మనకి వెళ్ళొచ్చు. మనకి ఎట్లంటే మీరు చూసారు కదా అన్ని బీపులు వినిపిస్తున్నాయి అంటే ఆ బీపులు మొత్తాన్ని ఒక్కొక్క బూతుగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత బూతులు వాడుతూ వాళ్ళు ఉపయోగించిన భాష కానివ్వండి అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక పార్టీకి సంబంధించిన పర్సన్గా అయితే చూస్తున్నారు. బెనర్జీ గారు అంటే మీరు ఏ పార్టీకి సంబంధించిన అతను అక్కడ ఏదో వైసీపీ అంటున్నాడు, మీరేమో టీడీపీ అంటే ప్రాణం కాపాడే కోసం ఆ మాట చెప్పింది కావాలా. మేము పక్కా టీడీపీ, నేను తెలుగుదేశం పార్టీ నేను ఫస్ట్ నుంచి కూడా ఉండేది. ఎన్ని సంవత్సరాల నుంచి అది ఎన్టీఆర్ బొమ్మ వేసుకోవటం మా తప్పండి. ఎన్టీఆర్ బొమ్మ వేసుకోవటం మా తప్పు. మా ఓటు పుట్టిన కాడ నుంచి మాది తెలుగుదేశం. మాది ఎన్టీఆర్ బొమ్మ వేసుకోవటం మా పిల్లగాడు చావుకు గురా. ఆ బొమ్మకి ఇరిచి అంత అవసరం ఏంది? ఇంట్లో పిల్లగాడిని పలకాడు రాని పిలవటం ఎందుకు? మా పిల్లగాడిని అడ చేయటం ఎందుకు? సో అయితే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఉన్నారు టీడీపీలో? మా ఓటు వచ్చిన కాడికి టీడీపీలోనే ఉంటాం. టీడీపీ వెళ్ళిపోయి మేము నాయకులు కాడికి పోయినా కూడా ఎవరు కూడా మాకు సహకరించలేదు, ఎవరు న్యాయం చేయట్లేదు. పోలీసు వాళ్ళు అయిపోయిన కాడి ఇది టీడీపీ ఇల్లు కానీ ఎవరు మాకు న్యాయం చేయట్లేదు. అయితే బెనర్జీ గారు ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే అంటే ఇప్పుడు మీకు అది చనిపోయాడు అబ్బాయి, చనిపోయిన తర్వాత పోలీసులు ఫస్ట్ చెప్పింది కానివ్వండి, ఏమని చెప్పారు మీకు ఫస్ట్ పోలీసులు? అంటే చనిపోయినాడు అని చెప్పగానే ఎలా చనిపోయాడు అన్నది ఏమన్నా మీకు చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు? ఏం చెప్పారు అప్పుడు? యాక్సిడెంట్ అని చెప్పారండి. ఓకే యాక్సిడెంట్ అని చెప్పి మేము స్టేషన్ కాడికి పోయి అయ్యా మా బాధ ఇది అని చెప్పుకోవటానికి కూడా అవకాశం లేకపోకుండా కనీసం మా తల్లిదండ్రులు పోయి అట్టికి ఏడ్చుకుంటే నిలబడ్డా కూడా మాకెళ్ళి కూడా చూడలేదు. సో అప్పుడు ఏం చెప్పారండి మీకు? పోలీసులు పిలిచి యూజువల్లీ చెప్తారు కదా ఇప్పుడు ఇది జరిగింది ఇలా జరిగింది అంటే ఏం జరిగింది అంటే కారు గుద్దిందని చెప్పారా లేకపోతే ఆటో గుద్దిందని చెప్పారా? ఏం చెప్పారు అసలు మీకు? చెట్టుకు తగిలిందని చెప్పారు సార్. చెట్టుకు తగిలి ఇదైందని చెప్పని పోలీసు వాళ్ళు చెప్పారు. అది మా పిల్లగాడు నమ్మకం, మేము కూడా దాని మీద అనుమానం వచ్చి మళ్ళీ మేము కేసు ఇచ్చేసుకున్నాం అనమాట. దాని గురించి మీకు ఎప్పుడు వచ్చింది అనుమానం? ఎందుకు వచ్చింది అనుమానం అసలు? అనుమానం దేనికి వచ్చిందంటే ఆ బండికి ఆ కిరాయికి పోతాడు నాగరాజన్న వెతికి టాటా ఏసీ ఉంది. ఆ కిరాయికి పోతాడు ఆ బండికి. నేను అన్నా కదా వద్దయ్యా కిరాయికి వద్దేం వద్దు పా మాకు, నువ్వు ఎక్కడైతే కారు కుదరదు కానీ పా మాకు అవసరం, నువ్వు ఇంట్లో నన్ను ఉంది కానీ నువ్వు పోవద్దయ్యా అన్నాం మేము. అంటే నేను రానన్నా నేను రావట్లేదు అని అనడం. సరే ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు మరి నేను వండమన్నా వంటలేదు, నువ్వు ఏడు కుదురుతావు నువ్వు ఏడు చేస్తావు అని ఒకసారి తనడంట. అన్న తర్వాత దాని మీద ఆ రోజు ఓట్లు లెక్కింపు రోజు ఆ రోజు కార్తీకు ఎట్రా నీతో పని ఉంది, నీకు అవసరమైన పని రాని పిలిపించి తీసిపోయారు. నాకు పోయేటప్పుడు పిల్లగాడు ఇవన్నీ చెప్పే పోయిండు. నాగరాజు అన్న వెంకటేష్ అన్న వీళ్ళు రావన్నారావో ఏందో పని ఉందంట. అయ్యా నువ్వు ఆ బండికి పోనన్నావుగా ఇంక దేనికి వాళ్ళకి నీకేందంటే ఏమన్నావు నాకైతే తలవతో రమ్మన్నారు, పోయినమ్మంటే వస్తానామని పోయిండు. ఇది జరిగింది. సో ఈ మొత్తం అనుమానం ఎక్కడ మొదలైంది అంటే ఈ బైక్ ఏదైతే ఈ బైక్
బేస్డ్గానే అంటే తను ఈ బైక్లో వెళ్తున్నప్పుడే యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ అయినప్పుడే తను చనిపోయారనేది మొదటగా అంటే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించింది, కానీ పోలీసులు ప్రాథమికంగా చెప్పింది కానీ ఏంటంటే ఈ బైక్ యాక్సిడెంట్ అయింది. ఈ బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు కొన్ని కీలకమైన విషయాలు మనం చూడాలి. ఈ స్పెసిఫిక్గా ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది, ఈ చెట్టుకు గుద్దుకోవడం ద్వారానే తను చనిపోయాడు అన్నది ఇనిషియల్గా చెప్పిన ఒక విషయం. సో ఈ బైక్ని ఒకవేళ బైక్ నిజంగానే వెళ్ళి ముందు నుంచి ఇలా ఒకవేళ గుద్దుకొని ఉంటే అప్పుడు ఏం జరగాలంటే ముందు సైడ్ ఉండే ఏదైతే వైఫర్ ఉంటుందో అది మొత్తం ఇది ఇరిగిపోయి ఉండాలి. కానీ ఈ ఫోటోలో మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఈ ఫోటో ప్రకారం ఎక్కడే కానీ దానికి ముందు సైడు వైఫర్ విరిగిపోలేదు, సైడ్ ఉండే ఇండికేటర్లు విరిగిపోలేదు, ముందు సైడ్ ఎలాంటి చిన్న డ్యామేజ్ కానీ ఒక చిన్న గీత కానీ కనిపించట్లేదు. ఆ తర్వాత ఈ కేసుని కొత్త దాంట్లో తీసుకెళ్లారు. ఆ కొత్తది ఏంటి అంటే వెనకాల నుంచి వచ్చి ఒక వెహికల్ గుద్దింది, దాని ద్వారా పడ్డారు అని. ఒకవేళ నిజంగానే వెనకాల నుంచి పడ్డా సరే ఈ 2 ఫోటోలు గమనించండి, మీకు అర్థమవుతాయి. ఈ 2 ఫోటోల ప్రకారం ఏంటంటే వెనకాల సైడ్ నుంచి గుద్దినప్పుడు కేవలం ఆ ఏదైతే టెయిల్ ల్యాంప్ ఉందో టెయిల్ ల్యాంప్ దగ్గర మాత్రం ఒకటి విరిగిపోయింది. కానీ నేను వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా చెప్పింది అది అప్పుడు విరిగిపోయింది కదా, అంతకు ముందే విరిగిపోయింది అని. ఇంకెనకాల మడ్గాడ్ ఏదైతే ఉందో మడ్గాడ్ దగ్గర ఒకటి మాత్రం మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా సైడ్ ఫుట్ రెస్ట్ ఏదైతే ఉంటుందో ఫుట్ రెస్ట్ మాత్రమే వంగిపోయింది. ఇది మనకు కనిపిస్తుంది. ఇది చూస్తే ఎవరికైనా చిన్న పిల్లవాడికైనా అర్థమైపోతుంది ఇది వెనకాల నుంచి గుద్దడం వల్లనో లేకపోతే ముందు డైరెక్ట్గా వెళ్ళి ఏదైతే కనిపిస్తుందో దానికి తగలడం వల్లనో జరగలేదు అని. ఈ 2 కాకుండా అనుమానం ఇంకెక్కడ బలపడింది అంటే ఇది ఏదైతే మనం ఈ చెట్టు గుద్దుకున్నారని తను చెప్తూ వచ్చారో ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక గొడ్డలు తీసుకొని నరికినట్టుగా చెక్కినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ముందు సైడ్ నుంచి తగిలినా ఒకవేళ తగిలితే ఎక్కడి నుంచి తగలాలి, ముందు సైడ్ తగలాలి లేదా రైట్ సైడో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటాయో వాటి సైడ్ నుంచి తగలాలి. కానీ ఏదైనా ఇంత షార్ప్ ఎడ్జెడ్గా ఇది కట్ అయ్యేంత స్థాయిలో అక్కడ ప్రమాదం జరగలేదన్నో తెలుస్తుంది. చాలా క్లియర్, దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇవి చూసిన తర్వాత ఎవరికైనా అనుమానం కలుగుతుంది, కానీ అప్పటి పోలీసులకి దీని మీద అనుమానం కలగలేదు. ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, ఈ విషయానికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ అప్పటికే బాధలో ఉన్నారు. బాధలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక వేలిముద్ర వేసుకొని వాళ్ళకి అనుకూలమైన ఒక కంప్లైంట్ రాసుకొని కేసు లాడ్జ్ చేశారని చెప్తున్నారు. ఏం జరిగింది ఆ రోజు మీరు అంటే యూజువల్లీ ఏదైనా జరిగినప్పుడు మీకు అనుమానం వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే ఏ యాక్సిడెంట్ జరిగినా సరే మీకు వచ్చి ఒక కంప్లైంట్ కాపీ తీసుకుంటారు. ఆ కంప్లైంట్ కాపీలో ఏం రాశారేమో మీకు చెప్పారు ఏమైనా? మాకెవరు ఏం చెప్పలేదు, మాకెవరు ఏం చెప్పలేదు. మీరు చదువుకున్నారా లేకపోతే తెలియని తీసుకువెళ్ళి ఏలుముద్ర వేయించారు. మా ఏడుపుల్లో మేము ఉంటే వాళ్ళే ఏలుముద్ర వేయించుకున్నారు మా ఆయన చేత. ఆ కంప్యూటర్ రాసేటప్పుడు కూడా మమ్మల్ని ఏ వివరాలు కనుక్కోలేదు. మరి మేము చెప్పాలి కదా, మా పిల్లగాన్ని చేస్తున్నప్పుడు పలానోళ్ళు ఉండాలని మేము చెప్తాం కదా. మమ్మల్ని కనుక్కోకుండా కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ రాశారు, మా ఆయన చేత ఏలుముద్ర వేయించారు, తీసుకుపోయి కేసు పెట్టారు. ఏదైతే కంప్లైంట్ కాపీ ఉందో ఒకసారి కంప్లైంట్ కాపీని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చాలా క్లియర్గా కంప్లైంట్ కాపీ ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ చేసి జస్ట్ కింద ఒక వేలిముద్ర తీసేసుకొని దీన్ని కంప్లైంట్ కాపీ కింద రిజిస్టర్ చేశారు. ఇక్కడ మరొక అనుమానం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు అంటే ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ కేవలం వేలిముద్ర వేసి ఆ కుటుంబంలో సంబంధించిన వాళ్ళ పెద్దబ్బాయి చదువుకున్నాడు, అతనితో ఎలాంటి సంతకం తీసుకోకుండా జస్ట్ ఒక వేలిముద్ర వేసేసి ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసేసారు. ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసేసి నిందితులు ఎవరు లేరు, దీనికి కేవలం ఇది ఒక ఏమంటారు ప్రమాదం ద్వారా జరిగిన మరణమని మాత్రమే ధృవీకరించేసి ఈ ఎఫ్ఐఆర్ కాపీని వీళ్ళ చేతిలో పెట్టారు. సో మీరు ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిన తర్వాత మీ దగ్గరికి విచారణ కోసం ఎవరైనా వచ్చారా? కానిస్టేబుల్స్ కానీ పోలీసు వాళ్ళు కానీ వచ్చారు, కానీ మమ్మల్ని ఎవరు వివసాయించలేదు, మమ్మల్ని మా గురించి ఏమీ అడగలేదు. అంటే ఇది ప్రమాదము లేదా మీరు ఇప్పుడు హత్యన అని అనుమానం వచ్చినప్పుడు మీకు అడుగుతారు కదా, మీకు ఎవరి మీద అనుమానం ఉందా లేకపోతే ఏం జరిగిందంటారు, ఏంటి ఇలాంటివి ఏమైనా అడిగారా? అయ్యేమీ అడగలేదు. అందరు బయటకు వెళ్ళిపోయింది, ఒక్కళ్ళు అంటే మా ఆయన ఉంచారు. మా ఆయన నుంచి మా ఆయన ఏం మాట్లాడిచ్చారు ఏందో మాకైతే తెలవదు. తర్వాత 2-3 పెద్ద మనుషుల వరకు మాట్లాడారు. ఇక అంతేగాని నేను తల్లిగా నా బాధ చెప్పుకున్నా, నా కొడుకుని గురించి అన్నా కూడా వాళ్ళు వినే పరిస్థితులు లేరు, మమ్మల్ని చెప్పనిచ్చే పరిస్థితుల్లోనే లేదు. బెనర్జీ గారు, మిమ్మల్ని ఒక్కరిని లోపల పెట్టినప్పుడు వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారు మిమ్మల్ని, వాళ్ళు ఏం సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు, అంటే మీతో ఏం మాట్లాడారు అసలు ఆ రోజు? పోలీసు నందకం పోలీసులు రాలప్పుడు వాళ్ళు సిఐ గారు వచ్చిన
ఏం మాట్లాడారు ఆయన ఏదో మాట్లాడారండి మనకు అర్థం కాదు బాగా. అప్పుడు మాకు ఏడుపులో ఉండి మేము ఆయన ఏమండి ఏంటి ఏం నేను తీసుకోలేదు, నన్ను అడిగినా కూడా ఎంతోడికి మాకే వయసు పిల్లగాడు పసి పిల్లగాడు అయితే ఇది అనుకో చేదుకొని పిల్లగాడు చేదాడు పిల్లక ఎంతోడి దుఃఖం జరిగిపోయింది వాళ్ళు అడిగారు సమాధానం చెప్పలేదు. 2-3 మాటలు అడిగారు లేచిపోయారు. ఆయన కూడా ఎక్కువ కూడా మాట్లాడారు ఒక్క నిమిషమే మాట వెళ్ళిపోయారు అంతే. ఇంట్లో ఏం చెప్పండి ఏం అడిగారు ఏం చెప్పారు ఏం చెప్పండి మీరు ఉండారా ఇంట్లో అని ఎన్ని అడిగారు. అంటే మీ అబ్బాయి బైక్ నడుపుతాడా రెగ్యులర్ మంచిగా నడుపుతాడా అంటే యాక్సిడెంట్ అయింది అని వాళ్ళు చెప్తున్నారు కదా. కార్ డ్రైవర్ అండి. ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి కార్ డ్రైవరు? 3 సంవత్సరాలు అయితే అంతకు అంటే చనిపోయే రోజుకి ఒక 3 సంవత్సరాలు కార్ డ్రైవర్. మంచి డ్రైవర్ అండి మంచిగా తాగుతారు. అంటే తాగి ఏమైనా బండి నడిపాడు? లేదు 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 లేదండి. ఓకే అంతేకాదు యాక్చువల్లీ అంటే ఏమైనా ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంటుంది ఎందుకంటే ఇట్లాంటి విషయాల్లో. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా క్లియర్గా అతను ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో లేరు అన్న విషయము చాలా క్లియర్గా తెలిసింది. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే కేవలం అప్పటికే ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా వాళ్ళు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. చదువు లేని వాళ్ళు లేదా మాట్లాడడానికి ధైర్యం లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళని పోలీసులు దాదాపుగా అంటే ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా దాన్ని మార్చుకున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా అంటే వీళ్ళకి ఏం చెప్పారో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఏదో మాట్లాడేసి వాళ్ళు చేశారు తప్ప విచారణ ఏమీ జరగలేదు. విచారణ జరిగే క్రమంలో వీళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా ఏం జరగలేదు అన్నది మనకు చాలా అర్థమవుతుంది. ఈ సందర్భంలోనే మరొక కీలకమైన అంశం ఏంటి అంటే అతను ఏదైతే కింద పడ్డాడు అని చెప్పి అంటున్నారో కింద పడ్డాడు అన్నప్పుడు దాంట్లో ఇంజరీస్కి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంజరీస్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏమనుంది అంటే ఫ్రాక్చర్ ఆఫ్ రైట్ అప్పర్ లింబ్ ఆఫ్ హ్యాండ్, ఈ పైన చేయి పైన ఇక్కడ తనకి ఫ్రాక్చర్ ఉంది అని చెప్పన్నారు. బ్లీడింగ్ ఫ్రమ్ మౌత్ నోస్ అండ్ ఇయర్స్, అంటే నోట్లో నుంచి ముక్కులో నుంచి చెవులో నుంచి కూడా రక్తం వస్తుంది అంటే చావుకి కారణంగా వాళ్ళు రాసేటప్పుడు. అంతేకాకుండా ఈ అప్పర్ సైడ్ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ దవడకు కూడా పగిలింది అన్నది, పళ్ళు ఇరిగిపోయాయి అన్నది. ఎందుకంటే అబ్రేషన్ ఓవర్ ది రైట్ ఎల్బో జాయింట్ పైన కూడా ఒకటి అబ్రప్షన్ అంటే అది రాసుకుపోయింది అన్నది ఒకటి ఉంది. అబ్రప్షన్ ఆఫ్ ది రైట్ సైడ్ చీక్, ఈ రైట్ సైడ్ చీక్లో కూడా తనకి రాసుకుపోయింది అన్నట్టు ఒకటి ఉంది. సో అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఏంటంటే అతనికి ఒక్క సైడ్ మాత్రమే దెబ్బలు తాకాయి, కానీ తను చనిపోయింది మాత్రం తల మీద దెబ్బ తాకడం వల్ల. నిజంగానే ఒకవేళ ఇలా పడ్డాడు అనుకుంటే ఏమవుతుంది, ఇటు సైడ్ రాసుకుపోతుంది, కానీ చెవుల్లో నుంచి ముక్కులో నుంచి రక్తం వచ్చేంత స్థాయిలో అక్కడ దెబ్బ ఏమీ కనిపించలేదు అన్నది మనకి దీని ప్రకారం కూడా కనిపిస్తుంది. అయితే అదే సందర్భంలో పంచనామా నివేదిక చూసినా సరే దాదాపుగా మనకు అలాంటిదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పంచనామా నివేదికలో కూడా వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ ఏం జరిగింది అనే విషయం పైన రాసుకుంటూ వెళ్ళారు. బట్ ఎక్కడే కానీ అనుమానము అనే విషయం కానివ్వండి అదేం లేదు. బట్ వీళ్ళు కొద్దిగా అట్లా మాట్లాడిన తర్వాత దాన్ని ఓన్లీ సస్పీషియస్ డెత్గా పెట్టారు తప్ప అది మర్డర్ అనే విషయాన్ని ఎక్కడే కానీ ఎవరే కానీ చెప్పే ప్రయత్నం కానీ చేసే ప్రయత్నం కానీ అంటే అటువైపుగా విచారణ చేసే ప్రయత్నం కానీ చేయలేదు. అయితే ఇది జరిగే క్రమంలో మిమ్మల్ని ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ పిలిపించారు ఇప్పుడు? ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం ఇది జరిగిన తర్వాత ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారన్నది నాకు తెలిసింది. మిమ్మల్ని పిలిపించారా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్నారా? లేరు, ఉన్నట్టు డ్రామా ఆడిండి అసయ్య. వాళ్ళు లేరు అక్కడ, ఎవరు లేరు. ఉన్నట్టు డ్రామా ఆడి ఏం చేసిండు, బయటికి వెళ్ళిపోయినరా బాబు అన్నా కూడా వెళ్ళిపోవట్లేదు, వాళ్ళు ఇందులోనే అంటున్నారు అని డ్రామా ఆడిండు. ఎందుకు అట్లా లోపల ఉంటామని చెప్పారు వాళ్ళు? అదే అర్థం కాల మాకు. ఎందుకంట అంత అబద్ధం ఆడే అంత అవసరం ఏంది? నా పిల్లగాడిని చంపేంత రూల్స్ వాళ్ళు ఎవరిచ్చారు వాళ్ళకి? నా పిల్లగాడిని చంపేంత ఏది? నా పిల్లగాడు ఎంత తప్పు చేస్తే మాకు చెప్పాలా తల్లిదండ్రికి, మేము భయం చెప్పుకుంటాం. ఆయన చంపేంత అవసరం ఏంది వాళ్ళు? ఓకే, వాళ్ళు కోల్పోయిన కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకుని తీసుకురాలేము, కానీ ఆ కొడుకు మరణానికి కారణం తెలియాలి. నిజంగానే అది హత్య అయితే దాని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఆ సందర్భంలో ఏం జరిగింది అన్నది మరొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఆ అబ్బాయిని కొడుతూ ఏదైతే మనం ఇంతకుముందు చూసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని ఆ లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో పంపించుకొని మరి ఒక రాక్షసానందం పొందారు వాళ్ళు. మనం చూస్తున్నాం అతన్ని కొట్టడం కానీ తిట్టడం కానీ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ వీడియోస్ని స్టేటస్గా పెట్టుకున్నారు కొద్దిమంది. వాటిని వివిధ గ్రూపుల్లో షేర్ చేసుకొని రాక్షసానందం పొందారు. ఎందుకంటే ఇది మొత్తం జరిగిందంతా మీరు చెప్తే నమ్ముతారు లేదో దాదాపుగా 5 గంటల సమయంలో మొదటి వీడియో అంటే అతన్ని ఏదైతే హింసిస్తున్న వీడియో ఉందో అది 5 గంటల 15 నిమిషాలకు వస్తే అతను చనిపోయాడన్న వార్త 7 గంటల 15 నిమిషాలకు ఆల్రెడీ వీళ్ళకి అప్పటికే చేరిపోయింది. అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా, జస్ట్ ఒక 2 గంటల సమయంలో ఒక నిండు 100 ఏళ్ల జీవితం అన్నది కాన్రాన్ లోకల్కి వెళ్ళిపోయింది.
అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇంత రాక్షసత్వం ఒక మనిషికి ఎలా వస్తుంది, ఒక వ్యక్తిని మనం ఏదైనా చిన్నది ఏదైనా ఒక బాధ పెట్టాలంటే అంతగా బాధపడతాం. అలాంటిది ఇక్కడ మనం చూస్తున్నాం, అన్ని బూతులు మాట్లాడుతున్నారు. మనం చూసింది ఓన్లీ ఒక్క సైడ్, ఎందుకంటే అతన్ని తిడుతున్న వరకు మనం చూసాం కానీ బట్ కళ్ళల్లో నుంచి ముక్కులో నుంచి చెవులో నుంచి రక్తం వచ్చేలాగా జరగాలంటే ఇంకెంత టార్చర్ అనుభవించుంటారు లేదా అంత టార్చర్ పెట్టుంటారు అన్న బాధ అయితే ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం, మనం లైవ్లో వాళ్ళు ఇప్పుడు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంటే వాళ్ళకి కొడుకును తలుచుకొని పడే బాధ కన్నా ఆ కొడుకు అలా జరగడానికి కారణమైన వాళ్ళు ఎలా బయట తిరుగుతున్నారు అన్న ఒక బాధ మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది, మనకు చాలా కనిపిస్తోంది. అయితే బెనర్జీ గారు ఇప్పుడు ఊర్లో ఉన్నప్పుడు అంటే ఊర్లో ఇది జరిగిన తర్వాత సరే ఒక 2-3 రోజులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ దగ్గర చాలామంది వచ్చి ఉంటారు మీతో మాట్లాడేయడానికి. ఇది ప్రమాదం కాదు, ఇది ఏదో చంపేసినట్టున్నారు అని మీతో ఎవరైనా అట్లాంటి ఒపీనియన్ అన్నారు. ఓకే చంపారని చెప్పి అన్నారు సార్, అన్నారు. ఓకే, అంటే ఏం చెప్పారు ఆల్రెడీ ఎట్లా ఎలా జరుగుతుందని ఏమన్నా అట్లాంటి దాని గురించి మీతో డిస్కస్ చేశారా? అంటే ఏంది అబ్బాయికి ఇట్లా చెవుల్లో నుంచి రక్తం రావడము లేకపోతే ముక్కులో నుంచి రక్తం రావడము అనే దాని మీద ఎట్లాంటిది ఏం జరుగుతుండొచ్చు, అట్లాంటిది ఏమన్నా జరిగిందా మీ మధ్యలో చర్చలో మీ ఊర్లో వాళ్ళు కానీ ఎవరైనా కానీ? అనుకున్నారండి మామూలుగా అది యాక్సిడెంట్ కాదు చంపేశారు 5-6 కలిసి అని చెప్పని అక్కడ వాళ్ళు కూడా చెప్పారు, అక్కడ ఆ ఊరు వాళ్ళు కూడా పాత ఏమనుకోళ్ళు. అమ్మ మీకేమనిపించింది అమ్మ? ఎందుకంటే ఇప్పుడు ఇది క్వశ్చన్ అడగకూడదు కానీ బట్ ఏంటంటే చిన్న దెబ్బ తాకితేనే మనము బాధపడతాం, అది మన పిల్లలైనా ఎవరైనా సరే. మన వల్ల ఆ గాయం తగిలిందంటే ఇంకెక్కువ బాధపడతాం. అలాంటిది ఇంత ఘోరంగా కొట్టి చంపారనే ఆ మనసులో మీకు వచ్చినప్పుడు అంటే ఏంది అసలు మీకు ఏమనిపిస్తుంది, ఏం జరిగింది అనుకుంటారు? ఆ రోజు ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? అసలు ఎవరి మీద మా ఖర్చులు లేవు, నా పిల్లగాడు ఎవరి జోలికి పోయేవాడు కాదు, గొడవలో పోయేవాడు కాదు. అంత ఖర్చు పెట్టుకొని ఎందుకు చంపినట్టు నా కొడుకుని? దేనికి చంపాలి నా కొడుకుని? ఒకళ్ళ జోలికి పోయాడు కాదు, ఒకళ్ళ మాట అనేవాడు కాదు. నా కొడుకు నన్ను చంపేశారు. ఎవరికి చెప్పుకున్నా కూడా ప్రభుత్వం అని నాయకులని పోయినా కూడా న్యాయం ఎక్కడా జరగట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు వచ్చి ఏంది ఏమైందని ఇంతవరకు మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు. మాకు ఓటు పుట్టిన కానీ తెలుగుదేశం తప్పు నడిచి ఏది లేదు. నా కొడుకు ఓటు వచ్చినా కూడా తెలుగుదేశానికి వేసింది కాదు. అక్కడే సాగు గురించి తప్పించుకోవటానికి కూడా నాది వైసీపీ అని అన్నాడు. వాళ్ళ గురించి తప్పించుకోవటానికి కూడా ఆ మాట అన్నాడు, కానీ వాళ్ళు వదిలిపెట్టలేదు. అయ్యా న్యాయం చేయండి అయ్యా అని పోతే ఒక్కళ్ళు ముందుకు రాలేదు. ప్రభుత్వం అనేది ముందుకు వచ్చి న్యాయం చేయకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలేక ఎవరు న్యాయం చేస్తారు మాకు? నా పిల్లగాడు పసిగందు అంత ఖర్చు పెట్టుకొని చంపి అంత అవసరం ఏముంది? చంపి అంత రూల్స్ ఎవరిచ్చారు? ఈ కేసు ఎందుకు పైకి రానిట్లేదు? కేసు పెట్టారు. కానీ ఇట్లా వీళ్ళు ఎవరైనా కలిసారా మీరు? వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కలిసారా వచ్చి? మమ్మల్ని ఎవరు కలలేదండి. ఇంటికి వచ్చి మాట్లాడింది ఒక్కటే, ఇంటికి ఒకసారి వచ్చి మాట్లాడారు, అంతకు మించి ఇంకేం జరిగింది? అంతే పిల్లగాడు పోస్ట్ మార్టం అప్పుడు వచ్చారు అంతే. ఎవరు రాలే, ఏ నాయకుడు రాలా, ఏ నాయకుడు పట్టించుకోవాలా మమ్మల్ని. పార్టీ అని పడుతుంది, ఏ నాయకుడు రాలా. ఆ ఒక్క బొమ్మ వేసుకోకపోయి ఉంటే ఆ రోజు అది ఎప్పటి నుంచి ఉందండి బండి, నా బండికి అది లేకపోతే ఆ రోజు చచ్చిపోయేవాడు కాదు. అంటే మీరు కార్యకర్త అన్నారు, అసలు మీరు ఎట్లాంటి యాక్టివిటీస్ పాల్గొనే వాళ్ళు? బండికి స్టిక్కరింగ్ ఫస్ట్ నుంచి వేసుకొని నేను బండి కొన్నప్పుడే. ఏదన్నా ఇప్పుడు అక్కడ పార్టీ ఉత్సవాలప్పుడు మా ఇంటి ముందే బొమ్మ, పెద్ద బొమ్మ, ఎన్టీఆర్ బొమ్మ, ఆ బొమ్మ కాడ ప్రతి పని నేనే చేస్తా. కడగటం కానీ హార్మోన్స్ పిలిపించి ముగ్గు వేయించి పసుపు వేయించి పూలు వేయించి చేస్తున్నా కూడా నా గురించి ఎటు సొంతం లేదు. ఒక నాయకుడు పట్టించుకోలేదు. మా బండికి బొమ్మ వేసుకోవటమే తప్పైంది. ఆ బొమ్మ నప్పులు కూడా సాగు కోరింది. అక్కడ మండల పార్టీ గ్రామ పార్టీ అయినా ఒక ఆయన ఇక్కడ చేస్తే అక్కడక్కడ చేస్తే మాకేం సంబంధం, ఇక్కడ మా ర్యాలీ చేసిందా అని చెప్పినమాట ఒక నాయకుడు మాట్లాడాడు. అంటే మానవత్వం ఉన్నది ఏమవుతుందో కొద్దిసేపు పక్కన పెడితే ఒక పార్టీకి అభిమానిగా ఉండడమో లేకపోతే అని చెప్తున్న ప్రకారం దాన్ని కొద్దిగా ఆర్టికులేట్ చేసి చెప్పాలంటే ఏంటంటే ఏ బొమ్మ కోసమైతే ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని క్లీనింగ్ చేయించి దాని చుట్టూ ముగ్గులు వేయించి పసుపు జల్లించి అక్కడ పెద్ద వేడుక చేశాడో అదే బొమ్మ ఆయన బండి మీద ఉంటే ఇవాళ వాళ్ళ అబ్బాయి ప్రాణం తీసిందని వాళ్ళు బాధపడుతున్నారు. మరి ఇవాళ
ఖచ్చితంగా పార్టీ నుంచి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందన్నది అయితే ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా నేను మధ్యాహ్నము హోమ్ మినిస్టర్ అనిత గారితో కూడా నేను మాట్లాడినప్పుడు మీరు నాకు డీటెయిల్స్ పంపించండి, నేను సిపి గారితో మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి స్పందిస్తాను అని చెప్పన్నారు. మరొకసారి నేను లైవ్లో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సమస్య అయితే ఉంది, బట్ ఆ సమస్య ఆమె దృష్టికి వెళ్ళిందా లేదన్న ఒక అనుమానం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్థానికంగానే ఆ కేసుని తొక్కిపెట్టేశారన్న అనుమానం కూడా వీళ్ళలో కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆ స్థానిక పరిస్థితులు కాదు, అది దాటి కొద్దిగా ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతే బాగుంటుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ చాలా మందిలో ఉంది. కాబట్టి ఒక్కసారి నేను అనిత గారిని మరొకసారి ట్రై చేసే ప్రయత్నం చేస్తాను. నిజంగానే తను, ఎందుకంటే నేను మధ్యాహ్నం మాట్లాడినప్పుడు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు. నాకు తెలియదండి, మీరు నాకు ఆ డీటెయిల్స్ పంపించండి, డీటెయిల్స్ పంపిస్తే నేను ఇమ్మీడియట్గా సిపి గారితో మాట్లాడతాను. సిపి గారితో మాట్లాడి నన్ను దానికి సంబంధించి ఏదైనా నా సైడ్ నుంచి నేను చేసే ఉంటే చేస్తాను అన్నారు. అదే సందర్భంలో నేనైతే ఒక మాట చెప్పాను, మేడం ఖచ్చితంగా మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఆ కుటుంబ సభ్యులకు ఒక అనుమానం ఉంది, అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా హోమ్ మినిస్టర్గా మీకు ఉండడమే కాదు, మరొక కీలకమైన విషయం ఏంటంటే మీరు కూడా ఒక తల్లి. ఇవాళ మనం ఈ తల్లి బాధను మనం ఇవాళ స్టూడియోలో చూస్తున్నాం చాలా క్లియర్గా. ఆ బాధకి ఓదార్పు అన్నది ఒకటే. ఆ పిల్లోని మనం వాపస్ తీసుకొని రాలేము, కానీ కనీసము ఆ అబ్బాయి మృతి వెనక అసలు కారణాలు ఏంటనే విషయాన్ని ఒకవేళ మనం చెప్పుకోలేకపోయినా, అవి తెలుసుకోలేకపోయినా, ఆ కారణమైన వాళ్ళని శిక్షించకపోయినా సరే ఖచ్చితంగా అది ఆ పాపం అన్నది లేదా అది నేరంగానే మనం పరిగణించాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. కాబట్టి అనిత గారికి నేను ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నాను. రింగ్ అవుతుంది, మేబీ తను చూస్తున్నారో లేదు తెలియదు, బట్ తనకైతే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను 5 o'clock తర్వాత ఆ తల్లిదండ్రులు ఇద్దరు మా స్టూడియోలో ఉంటారు అని. సో దాని ప్రకారము మేబీ తను బిజీ ఉన్నట్టున్నారు. నేను ఒక మెసేజ్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ తను చూసి ఏమైనా దీని గురించి ఏమైనా రెస్పాండ్ అవుతారేమో ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఇదైతే ఇప్పుడు బెనర్జీ గారు, ఇప్పుడు మీ బాబు చనిపోయిన తర్వాత అంటే వేరే వాళ్ళు ఎవరైనా మళ్ళీ మిమ్మల్ని ఇంకొక రకంగా థ్రెటన్ చేసే ప్రయత్నం కానీ భయపెట్టే ప్రయత్నం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? అంటే మీకు ఇంకొక అబ్బాయి ఉన్నారన్నారు కాబట్టి, సో ఇప్పుడు చనిపోయిన అబ్బాయిని ఏం జరిగిందని తెలుసుకోవడంతో పాటు ఉన్నవాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. సో ఎవరైనా అట్లాంటి ఏమన్నా బెదిరింపులు కానీ లేకపోతే అట్లాంటి ఏమైనా ప్రయత్నం ఏమైనా చేశారా? అవి చేయలేదండి. ఓకే, చేయలేదు. అయితే ఇప్పుడు మీరు అనుకున్న ప్రకారం నిందితులు ఎవరు, ఎందుకు వాళ్ళు చంపుండే అవకాశం ఉంది? మీ ఉద్దేశం ప్రకారం ఎవరయ్యే అవకాశం ఉంది? వాళ్ళు ఎందుకు? మాకు అనుమానం కూడా ఉందండి. చెప్పండి. ఇప్పుడు ఇట్టా పిల్లగాడి గురించి మేము ఇట్టా చేస్తున్నాం, మరి ఇట్టా పోరాడుతున్నాం, మరి ఉండ పిల్లగాడికి కూడా మేము భయపడుతున్నాం, పిల్లగాడిని కూడా ఏం చేస్తారేమని అడిగితే భయపడుతున్నాం మేము. సో మీరు ఇన్ని రోజులు బయటికి రాకపోవడానికి కారణం అదేనా, లేకపోతే మీరు ఇంకా లేదు మేము చేస్తున్నాం, పిల్లగాడి పని మేము చేస్తున్నాం, కేసు గురించే తిరుగుతున్నాం, మీ పని మీదే తిరుగుతున్నాం, వాయిదాలు వేసుకుంటారు కాబట్టి మేము ఇప్పుడు దాకా ఆగగలిగినాం. కేసు గురించి తిరుగుతున్నాం, మీ పని మీద తిరుగుతున్నాం అంటే ఇవన్నీ ఇప్పుడు 4 నెలలు అవుతున్నా కూడా కనీసం కేసు ఎటు తేలనట్లేదు, అసలు బయటికి తేలనట్లే, ఏం చేయట్లేదు అసలుకి. అయిపోయిందిలే తూడు చేసుకున్నోలే అన్నట్టు వదిలేశారు, కేసు పెట్టారు వదిలేశారు. పిల్లగాడిని చంపిన వాళ్ళు తల్లిదండ్రులు మేము ఇది అయిపోయి కుంగి ఎట్లా ఏడ్చుకుంటూ మేము కూర్చున్నాం, వాళ్ళు చంపిన వాళ్ళని బయట బంగారు వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు దిప్పుతున్నారు. మనం చూస్తున్నాం ఈ మొత్తం ప్రారంభమైంది ఒక స్టిక్కర్ను తొలగించే విషయంలో జరిగిన గొడవగా, ఆ తర్వాత ఆ స్టిక్కరో లేకపోతే దానికి సంబంధించిన ఇష్యూనో ఇవాళ ఒక మనిషిని దూరం చేసే స్థాయికి వెళ్ళిపోయింది అన్నది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ అమ్మ ఒక మాట చెప్పాలి, మీరు ఇప్పుడు నాగరాజు అని ఎవరైతే ఈ మొత్తానికి అంటే మీ అబ్బాయి అక్కడ పనిచేసేవాడు కదా, పనిచేసిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారం ఇది గుర్తు తెలియని వాహనం కొట్టి చనిపోయాడు అన్నది వాళ్ళు చెప్పారు. ఆ కారు ఎప్పుడైనా మళ్ళీ మీరు చూసారా? కారు కానీ అతనికి టాటా ఏసీ వాహనం ఉండదు, అదే మీరు ఏమన్నా ఊళ్ళో కనిపించిందా మళ్ళీ మీకు? కనపడలేదు, కనపడలే. పోలీసులు ఎప్పుడు అటువైపుగా దృష్టి చూసి దాన్ని ఎందుకు ఆ వెహికల్ కనిపించట్లేదు అని అట్లాంటిది ఏమన్నా విచారణ చేస్తుంటారంటారా? చేయలేదు, అసలు వాళ్ళని వదిలేశారు కండి. వాళ్ళు వదిలేసినప్పుడు ఇంకా అవన్నీ చేస్తారు, వాళ్ళందరూ కుమ్మక్కయ్యే కేసు మొత్తం అట్లా అనుకబెట్టేశారు. ఇంక వాళ్ళు అవన్నీ ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? ఇంకా అవన్నీ ఎంక్వైరీ చేస్తే ఈ కేసు ఎందుకు ఆగిపోద్ది?
దీనికి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కేసు ఎట్టు కాకుండా అవంతన అడిచేశారు. పైకి రానికుండా తేలకుండా అడిచేశారు. అయితే ఇప్పుడు వీళ్ళకి న్యాయం కావాలంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా స్థానిక నాయకులతో కాదు, ఇది ఖచ్చితంగా ఒక స్టేట్ వైడ్ ఇష్యూగా మారాల్సిన అవసరం అయితే మాకు కనిపిస్తుంది. అంటే అందులో భాగంగా ఇప్పుడు మేము ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టం రఘురామ్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు మాట్లాడడానికి. సార్ నమస్తే. నమస్కారం సార్. ఎస్, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇప్పుడు జూన్ 4వ తారీఖున ఎవరైతే మంద కార్తీక్ అనే అబ్బాయిని, అంటే అబ్బాయి చనిపోయిన నేపథ్యంలో దాన్ని పోలీసులేమో ప్రమాదం అని చెప్పి కొట్టి పారేశారు. కానీ అది ప్రమాదం కాదు, హత్య అన్న అనుమానము ఆ తల్లిదండ్రులకు ఉంది. సో మీకు దీనిపైన సమాచారం ఉందా? ఏదండి, వేమవరం విలేజ్? ఎస్ కరెక్ట్. ఉందండి, తెలుసు. దాని మీద పోలీసుతో కూడా మాట్లాడాము మేము. ఓకే, మాట్లాడాము. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ అనుమానం ఏంటంటే ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ ఒక పార్టీకి కొమ్ము కాసే వ్యక్తిలాగా పనిచేసేవాడు కాబట్టి చనిపోయిన అబ్బాయి టీడీపీ సానుభూతిపరుడుగా ఉన్నాడు కాబట్టి ఆ కేసును పెద్దగా పట్టించుకోలేదు. ఆ సందర్భంలో ఈ కేసులో ఎవరైతే ప్రధాన నిందితుడిగానో లేకపోతే అనుమానితుడిగానో ఉన్నాడో అతను ఆ రోజు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ కేసును నీరు గార్చేశాడు. ఆ తర్వాత మాకు న్యాయం జరగలేదు, దానిపైన మేము చెప్పుకుందామన్నా సరే ఏ పోలీసు మా మాట వినలేదు అనే ఒక వాదన అయితే తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు దాన్ని ఎలా చూడాలంటారు? వీళ్ళకి నిజంగా న్యాయం జరగాలంటే అది మొత్తం రీఇన్వెస్టిగేట్ జరగాలన్నది వీళ్ళ ఆశ. అదేనండి, అది అంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, డిఎస్పీ దృష్టికి. అది సబ్ ఇన్స్పెక్టర్ ఒకవేళ ఆ రకంగా బయాస్డ్ గా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో ఉంది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారండి, చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్ గా మరి ఇంకా తేల్చలేదు అనుకుంటాను, చూడాలి. అయితే రఘురామ్ గారు, ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఎవరైతే బెనర్జీ అని ఉన్నారో, బెనర్జీ అక్కడ టీడీపీ అభిమానిగా ఉన్నారు, టీడీపీకి సంబంధించిన కార్యకర్తగా ఉన్నారు. అక్కడ ప్రతిరోజు అంటే ఏదైనా సరే పండగ జరుగుతోంది అంటే అక్కడ ఉన్న ఎన్టీఆర్ బొమ్మని చాలా అంటే నీట్గా క్లీన్ చేసి దాని చుట్టూ ముగ్గులేయించి పసుపు జల్లించి నేను దాన్ని ఒక పండగలాగా నేను జరిపేవాడిని. కానీ అదే విగ్రహంలో ఉన్న ఫోటో, అదే సీనియర్ ఎన్టీఆర్ ఫోటో నా బండి మీద వేసుకున్నానని, ఆ బండి తీసుకెళ్ళిన మా అబ్బాయిని కొట్టి చంపేశారు అని ఇవాళ బాధపడుతున్నారు. సో ఎక్కడో ఒక చోట ఇంకా మీరు అంటే టీడీపీకి సంబంధించిన అభిమానులను కాపాడుకోవాల్సిన అవసరమో లేకపోతే వాళ్ళకి ఇంకాస్త భరోసా ఇవ్వాల్సిన అవసరం ఏమన్నా మీకు అనిపిస్తోందా? ఉందండి, తప్పనిసరిగా టీడీపీ సానుభూతి పరుల మీద, టీడీపీ కార్యకర్తల మీద గత 5 సంవత్సరాలుగా చాలా దారుణాలు, దౌర్జన్యాలు జరిగినాయి. ఇవన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉన్నాయండి. ఎప్పటికప్పుడు మేము వాటన్నిటినీ కూడా మేము దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఆ రకంగా పోలీసుకి కూడా ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా మేము పార్టీ పరంగా కూడా వాళ్ళకి సరైన న్యాయం జరగాలి అనే దృష్టితోనే వెళ్తున్నాము. దీన్ని కూడా ఆ రకంగానే తీసుకుంటామండి. అది ఫైనల్ గా ఏం జరిగింది అనేది మేము ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా ఒకసారి దృష్టి పెట్టి చూస్తామండి. ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ నుంచి మేము కూడా మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల బాధను ఎవరు చూడలేరు. ఎందుకంటే వర్ణనాతీతం. చనిపోయాడు అన్నదాన్ని నమ్మడానికన్నా ముందు చంపిన వాడు ఎవడో తెలిసినా సరే వాడి మీద చర్యలు జరగట్లేదు, అదానికి సంబంధించి ఏం జరగట్లేదు అని ఒక బాధ అయితే మీకు కూడా తెలుసు. అవునవును, ఇలాంటివి జరిగినప్పుడు సహజంగానే చాలా బాధాకరంగానే ఉంటది. అందులో తల్లిదండ్రులు వాళ్ళ బాధని మనం ఎక్కడా కూడా తీర్చలేము. కానీ జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాము. పార్టీ ఆ రకంగా వాళ్ళకి అండగా ఉంటుందండి. ఖచ్చితంగా మా సైడ్ నుంచి రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఖచ్చితంగా మీరు దీన్ని పర్సనల్గా తీసుకోండి. అదే కాకుండా నేను ఆల్రెడీ సాయంత్రం నేను హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. హోమ్ మినిస్టర్ గారు కూడా టైం ఇస్తా అన్నారు. నిజంగా టైం ఇచ్చిన మీరు కొద్దిగా దీన్ని పుష్ చేశారంటే మేబీ వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న ఒక ఆశ అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామ్ గారు. మొత్తానికైతే అంటే మీరు అనుకున్నట్టుగా ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదన్నారు, కానీ రఘురామ్ గారు ఇప్పుడు మీకు ఒక భరోసానైతే అయితే ఇచ్చారు. ఖచ్చితంగా పార్టీ తరఫు నుంచి మీకు న్యాయం చేస్తానని చెప్పారు. మీకు న్యాయం జరగడానికి ఏదైతే అవసరం ఉందో పోలీసులతో మాట్లాడడం కానివ్వండి, దానికి సంబంధించి చేస్తున్నారు. సో మీరు ఫైనల్గా ఇప్పుడు మనం వస్తే అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఏం కావాలి? వాళ్ళకి ఏవాగా శిక్ష చేయాలి. అసలు బయట లైఫ్ లాంగ్ బయటికి రాకుండా వేయాలి. మాకైతే కావాలి. ఓకే. సో ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ కాదని మీరు కొత్తగా చేయాలి. ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి యావజీవ కారాగార శిక్ష వేయాలి. ఖచ్చితంగా అది చాలా అంటే మీరు
ఏమంటారు ఉరిశిక్ష చేయాలి, చంపేయాలి, రోడ్డు మీద కాల్చి చంపేయాలని చెప్పకుండా మీరు ఒక తల్లిలాగా ఆలోచించారని నేను అనుకుంటున్నాను. కాబట్టి అతను శిక్ష పడాలి అన్నది. అయితే ఒక్కటమ్మంటే జస్ట్ ఒక్కసారి మీరు అంటే ఇది సందర్భం కాకపోయినా ఏంటంటే మీ అబ్బాయి గుర్తొచ్చిన వెంటనే అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక 2 నెలలు అంటే దాదాపుగా 2-3 నెలల ముందు వరకు అతను హ్యాపీగా ఇంట్లో తిరిగాడు, బయట తిరిగాడు, మీకు ఆసరాగా ఉన్నాడు. ఎందుకంటే 16-17 సంవత్సరాలకి తను డ్రైవర్గా వెళ్ళడమో లేకపోతే అలా చేస్తుంటే కుటుంబానికి కంపల్సరీ ఆసరాగా ఉన్నాడు. సో ఇప్పుడు ఆసరాగా ఉన్న ఒక మనిషి ఇంట్లో లేకుండా అయిపోయాడు. మీకు ఏమనిపిస్తుంటుంది? ఏమనిపిస్తుంది అసలు మేము లేదని పిల్లగాడు పొరపాటున ఒక్క రోజు కూడా నిద్ర చేయలేదు. ఒక్కరోజు కూడా నిద్ర చేయాల. పిల్లగాడు ఏం లోటు అంతే ఉంది మాకు. ఎటు నుంచి అందరూ ఏడగానతున్నాడు. ఎదురు చూసుకుంటూ బతుకుతున్నాం మేము. ఇప్పుడే వస్తామని బయటికి పోయినాడు. సెవ్వ ఇంటికి వచ్చిండు నా కొడుకు. పలానాళ్ళు రావన్నారా, ఇప్పుడే వస్తాను పోయినాడు. సెవ్వ వచ్చిండు. దాని వెనక 6-7 ఉన్నారయ్యా. వాళ్ళ నుంచి తప్పించుకోలేకపోయాడు నా కొడుకు. మనం చూసాం ఎన్నికల సమయం కానివ్వండి, ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో కానివ్వండి చాలా ఘటనలు జరిగాయి. ఆ ఘటనలు జరిగే క్రమంలో ఎంతోమంది జీవితాలు అక్కడ ఆగమైపోయినది ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాను. అలాంటి ఒక ఇది దీనగాథలాగానే మనం చూడాలి తప్ప కేవలం ఒక ప్రమాదం అనడానికి ఏంటంటే ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి. నేను మొదట్లో మీకు చెప్పినట్టుగా ఆ బైకును చూస్తే ఖచ్చితంగా అది ప్రమాదం అని ఏ చిన్నపిల్లవాడు కూడా చెప్పాడు అంటే దాన్ని నమ్మడు. అలాంటిది పోలీసులు ఎలా నమ్మారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. అయితే మరొక కీలకమైన ప్రశ్న ఏంటంటే అతను ఆల్రెడీ డ్రైవరు, అతను ఎలాంటి ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో లేడు. అతను కార్ డ్రైవరు, 2 వీలర్లో వెళ్ళి అంత నిజంగానే అంత వెళ్ళిపోయి గుద్దుకొని చనిపోయేంత పరిస్థితి ఉంటుందా అన్నది ఒక అనుమానం. అయితే ఒకవేళ నిజంగానే అది కాదు, వెనకాల నుంచి ఒక గుర్తు తెలియని వాహనం వచ్చి ఒకవేళ గుద్దేసింది అనుకుంటే ఆ గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించాల్సిన పని ఎవరిది? పోలీసులదే కదా. పోలీసులు ఏం చేస్తున్నట్టు మరి? ఆ గుర్తు తెలియని వాహనం అని రాసి పడేస్తే అయిపోతుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రోడ్లు కానివ్వండి, అక్కడ ఉన్న సీసీ కెమెరాలో లేకపోతే యాక్సెస్ టు ద టెక్నాలజీ ఇన్ని ఉంటాయి. ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఏదో ఒక దాంతో వాళ్ళని కనుక్కునే ప్రయత్నం జరగాలి కదా. అలాంటిది ఏం జరగలేదు అంటే ఏంటి? లేదు నిజంగానే మనం ఆ చెట్టు చూసాం, చెట్టు ఆ మొదలను చూసినా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది ఒకవేళ లేదు ఈ బైక్ గుద్దుకోలేదంటే వెళ్ళి ఆ కారో లేకపోతే ఆ టాటా ఏస్ వెహికల్లో లేకపోతే ఇంకోటి ఏదో గుర్తు ఉంటుంది. అది గుద్దుకున్నప్పుడు అది ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యి ఉంటుంది. దాన్ని గుర్తించడానికి టెక్నాలజీ లేదంటారా? కానీ కొన్ని సందర్భాల్లో వాటికి ఉన్న పెయింట్, వాటికి రాసుకున్న పెయింట్ని చూసి కూడా ఏ వెహికల్కి ఇది అయి ఉండొచ్చు అని కనుక్కునే టెక్నాలజీ వాళ్ళు మనకు ఉన్నప్పుడు అటువైపుగా దర్యాప్తు చేయకుండా కేవలము ప్రమాదం అని చెప్పేసి చదువురాని వాళ్ళను, నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల్ని బెదిరించేసో లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళకి అర్థం కాని భాషలో చెప్పి అర్థం కాని విషయాలని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసేస్తే ఈ కేసు కంప్లీట్ అయిపోతుందా? వాళ్ళకి నిజంగా న్యాయం దొరికినట్టు అవుతుందా? చట్టం న్యాయం మనకు అదే చెప్తుందా? ఎందుకు ఆలోచించలేకపోతున్నారు పోలీసులు అనేది ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు అడగాల్సిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను. ఎందుకు అంటే ఒక తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి చనిపోయాడని వాళ్ళకు ఒక బాధ ఉంది. ఆ బాధతో పాటు ఒక అనుమానం ఉంది. అనుమానాన్ని తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఆ బాధ్యతను తీర్చే క్రమంలో నిజంగా వీళ్ళు అనుకుంటున్నట్టుగా చంపిన వాళ్ళు కాకపోతే ఇంకోరెవరో చంపారన్నది అర్థమవుతుంది కదా. అంటే యాక్సిడెంట్ చేస్తే వాళ్ళు నిందితులు కాకుండా పోతారా? ఆ యాక్సిడెంట్ చేసిన వాడు ఎక్కడైనా హ్యాపీగా బతికేయచ్చా? ఇంటికి ఆసరాగా ఉంటాడనుకున్న 20 ఏళ్ల కొడుకు ఇవాళ శవమై కారణాన్ని లోకాలకు వెళ్ళిపోతే వాళ్ళు పడుతున్న ఆ బాధ కన్నీళ్ళకి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? కాకి అంటే కాఠిన్యం ఉండాలి, కానీ ఇంత అంటే సంబంధం లేని వ్యక్తుల్లాగా ఎలా మీరు వ్యవహరించారు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంటే మనకు అనిపిస్తుంది. ఎస్, అంతేకాకుండా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు కూడా మేము ప్రయత్నిస్తున్నాం మాట్లాడడానికి. ఎందుకంటే ఇవాళ వీళ్ళకి కావాల్సింది న్యాయము, కానీ ఆ న్యాయాన్ని కల్పిస్తాము అనే ఒక భరోసా కూడా చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే ఇవాళ సరే మన పార్టీలో అన్నవి ఇక్కడ మెన్షన్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ బట్ ఆ వ్యక్తి పనిచేసింది మీ పార్టీ కోసమే. కాబట్టి మీరు ఇవాళ అక్కడ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇవాళ మీరు మీ కార్యకర్తలకి న్యాయం చేయలేని వాళ్ళు ప్రజలకు ఎలా న్యాయం చేస్తారన్న ప్రశ్న వచ్చింది అనుకోండి, సమాధానం చెప్పుకోవాల్సింది మీరే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. మేము శ్రీరామ్ తాతయ్య గారు కూడా మేము ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. పర్సనల్గా ఇప్పటికే నెట్టెం రఘురామ్ గారు ఎలాగైతే నేను వాళ్ళకు అండగా ఉంటానని చెప్పారో మీరు కూడా అండగా అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధను తీర్చండి, వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వండి, వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఒక ఆశను కల్పించండి.
అంతేకాకుండా ఇప్పటికే హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అయ్యారు, ఖచ్చితంగా దాన్ని మీరు చూస్తున్నారు కాబట్టి మేము దీన్ని ప్రెజర్ చేస్తూనే ఉంటాం. తను రెస్పాండ్ అయ్యి దీనికి సంబంధించి వాళ్ళకి న్యాయం జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం. బికాజ్ ఎందుకంటే అది జరిగిన సందర్భం ఏదైనా సరే ఇవాళ బాధితులు అయితే మన ముందున్నారు. వాళ్ళు మాట్లాడే ముందు ఒకసారి మాట్లాడే సందర్భంలో ఒకసారి మాట్లాడిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. నోటిలో మాటల కన్నా వాళ్ళ కళ్ళలో వస్తున్న కన్నీళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి, మనకు అది అర్థమవుతుంది. కాబట్టి మా రిక్వెస్ట్ ఒక్కటే, దయచేసి వీళ్ళకి న్యాయం జరగాలి అంటే మీరు ఖచ్చితంగా రావాల్సిందే. నాయనమ్మ లాస్ట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే అనితమ్మ కూడా ఒక అమ్మనే, సో ఆమెకి పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు జరిగిన అన్యాయం నుంచి మీరు ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? న్యాయం అంటే మీరేంటి? మాకు న్యాయం చేయాలి, ప్రభుత్వాన్ని మాకు న్యాయం జరిపియాలి. మాకు న్యాయం కోసం మేము పోరాడేది. మాకు ఏయో వస్తే మేము ఏదో ఇది చేయాలని కాదు, మాకు న్యాయం కావాలి. వాళ్ళకి అవగాహన శిక్ష చేయాలి, బయటకు కాకుండా లైఫ్ లాంగ్ శిక్ష చేయాలి. అది మాకు కావాల్సింది. చూస్తే అర్థమవుతుందంటే వీళ్ళు ఎంత అంటే భోలా మనుషులు అన్నది. నిజంగా ఎవరైనా సరే ఇట్లాంటి అవకాశం దొరికింది అంటే చాలా ఆశలు ఉంటాయి, చాలా కోరికలు కోరుకుంటారు. కానీ వాళ్ళ కోరిక ఒకటే ఒకటి ఉంది, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇది తప్ప ఇంకొక మాట మాట్లాడలేదు అంటేనే వాళ్ళ అమాయకత్వం అన్నది మనకు అర్థమవుతుంది. దయచేసి పోలీసులకు కానీ పోలీసుకు సంబంధించిన వ్యవస్థకు కానీ మేము ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి వీళ్ళని ఆదుకోండి. పార్టీగా మీరు ఆదుకోండి, ప్రభుత్వంగా వీళ్ళకి కంపల్సరీ న్యాయం కల్పించండి. న్యాయం జరిగేంత వరకు ఏం జరుగుతుందో అదంతా చూసేలాగా ఇవాళ ప్రజలు ఉన్నారు, అది చూపించేందుకు బీఆర్కే న్యూస్ సిద్ధంగా ఉంది. అంతేకాకుండా వీళ్ళతో పాటు ఇవాళ మేము పోరాటం ప్రారంభిస్తాం. కంపల్సరీ వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము వీళ్ళతో పాటు తోడుగా ఉంటామని మరొకసారి భరోసాని ఇస్తూ, అలాగే ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెబుతూ వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు బీఆర్కే న్యూస్ కూడా వీళ్ళతో పాటు ముందుకు సాగుతుందని చెబుతూ ఈ షోని ఇప్పటితో ముగిద్దాము. ఓవరాల్గా చూస్తే మాత్రం న్యాయం జరగాలి, ఆ న్యాయం ఈ కుటుంబానికి కంపల్సరీ జరగాలని కోరుకుందాం. ఇదే కోరికని ప్రతి ఒక్కరు కోరుకోవాలని కూడా మేము ఆశిస్తున్నాము.